శరన్నవరాత్రులలో 6వ రోజు షష్ఠి. ఈరోజు చండీదేవి అవతారము. ఈరోజు మనము కదంబాన్ని ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెట్టాలి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. కదంబం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కిలో బియ్యము, చింతపండు 150 గ్రామ్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లము అన్నీ కొంచెం కొంచెము, నెయ్యి ఒక 3 స్పూన్లు, కరివేపాకు, కూరగాయలు కావలసిన కూరగాయలు: దోసకాయ, టమోటా, వంకాయ, పొటాటో, క్యాప్సికము, గోరుచిక్కుడు, చిక్కుడుకాయ, మళ్ళీ బీన్స్. ఇది సాంబార్ పొడి, బఠానీలు, కందిపప్పు ఒక 1/2 కేజీ. ఇది కదంబం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. బియ్యము కడిగి పెట్టానండి. నేను 2 గ్లాసు బియ్యం పెట్టాను. 2 గ్లాసుకి 4 గ్లాసులు, ఇంకొక 1/2 గ్లాసు ఎక్స్ట్రా 4.5 గ్లాసు నీళ్లు పోసాను. దీనికి నీళ్లు ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే మెత్తగా వస్తుంది, అందువల్ల ఎక్కువ నీళ్లు పోయాలి. కదంబానికి అన్నం బిరుసుగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. 4.5 గ్లాసు పోసాను. ఇప్పుడు కుక్కర్ మూసేసి ఒక 5-6 విజిల్ వచ్చే వరకు మనము ఉండాలి. ఇప్పుడు 6 విజిల్ వచ్చే వరకు వచ్చిన తర్వాత చూపిస్తాను. అన్నము ఒక పక్కన పెట్టాను కదండి కుక్కరు. ఇటు పక్క టైం వేస్ట్ అవ్వకుండా ఇంకో పక్కన మనం ఇంకో కుక్కర్ పెట్టి దీంట్లో మనం కందిపప్పు ఒక 1/2 కేజీ తీసుకున్నాం కదా, అది వేసి కూరలంతా మనం తరిగి పెట్టాం కదా, ఇవన్నీ వేసుకోవాలి. నీళ్లు ఇది మునిగే వరకు పోయాలండి. కూరలంతా మునిగే వరకు బాగా. నీళ్లు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, సాంబార్ చేసేటప్పుడు దాన్ని ఉపయోగించవచ్చు. ఇది కూడా ఒక 3-4 రావాలండి. 4 విజిల్ వచ్చే వరకు మనము ఉండాలి. కూరలన్నీ బాగా ఉడకాలి. అన్నం అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఈ కుక్కర్ కూడా కూర అంతా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇది ఏం చేయాలో చూపిస్తాను. ఒక కుక్కర్లో అన్నం పెట్టుకున్నాము, ఇంకో కుక్కర్లో మనము కూరలన్నీ వేసి పప్పు అన్నీ వేసి ఉడికించాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క కుక్కర్లో పెట్టుకున్నాను, అంటే ఘనమైనది లేదు, పెద్ద పాత్ర కాబట్టి ఈ కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మన కూరలు పప్పు అన్నీ ఇచ్చేసాం కదా, అవన్నీ కూడా దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, కల్లుప్పే వేయాలండి. దీనికి మామూలు సాల్ట్ అయితే సరిపోవు, అందుకని ఈ కల్లుప్పు అంటే దొడ్డుప్పు అంటారు. దీన్ని మనము ఉప్పు దీంట్లో వేసుకొని, ఉప్పు వేసేసాను కదండి, పసుపు వేయాలి. వేసిన తర్వాత మనము ఈ సాంబార్ పొడి మనం రెడీ చేసుకున్నాం కదండి, అది వేయాలి. సాంబార్ పొడి దీనికి ముందు ఒక వీడియోలో కూడా చేసి ఉన్నాను. దీన్ని మనము సాంబార్ పొడి డైరెక్ట్గా వేయకుండా కొంచెం నీళ్లు పోసుకొని ఇలా కలిపేసి బాగా తర్వాత వేయాలి. డైరెక్ట్గా పొడి వేస్తే అక్కడక్కడ అలాగే ముద్ద ముద్దగా ఉండిపోతుంది, అందుకని ఇప్పుడు మనము చింతపండుని బాగా పిసికి నేను జ్యూస్ ఇదిలాగా చేసి పెట్టాను. ఆ యొక్క చింతపండు రసాన్ని మనం దీంట్లో పోయాలి.
తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా ఉడికించాలి. ఒక 2 ఉడుకు వచ్చిన తర్వాత మనము పోపేయాలి. ఈ కదంబం అనేది అన్ని కూరలు మనము ఇంకా కూడా మనము ఎన్నైనా వేయొచ్చండి. నేను వేసింది తక్కువగా వేశాను, ఎందుకంటే క్వాంటిటీ పెరుగుతుందని. ఇది 4 తినేటట్టుగా నేను చేశాను. మామూలుగా మనము ఏ కూరలైనా వేయచ్చు. ఒక దేవుడికి ప్రసాదంగా మనము కదంబం చేసేటప్పుడు మాత్రమే ఉల్లి వెల్లుల్లి 2 కూడా వేయకూడదు. మిగతా కూరలన్నీ వేసి మనము ఇలా చేసి పెట్టచ్చు. నేను ఈరోజు ఉల్లి వెల్లుల్లి 2 కూడా వేయలేదండి, మామూలుగానే చేశాను. ఈ కదంబం అనేది దీనికి చాలా ముఖ్యమైనది పౌడర్, అంటే సాంబార్ పౌడర్. దీనికి ముందు వీడియోలో ఉంది కాబట్టి మీరు అది చూసి మీరు అలాగే చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇది ఒక అన్నం, ఒకటి హెవీ ఫుడ్. ఇది ఒకటి చేసుకుంటే చాలు, కదమ్మ అన్నము అంత బాగుంటుంది. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా మనం కూరలు పచ్చళ్ళు ఏం అవసరం లేదు. ఇది ఒకటి హెవీ ఫుడ్, బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా ఉడకడం మొదలైంది. ఇది ఉడికిన తర్వాత మనము పోపు వేయాలి. పోపుకి ముఖ్యంగా నూనె వేయొద్దండి, నెయ్యి అయితే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అందువల్ల దీనికి నెయ్యి ఉంటే బాగుంటుంది. నెయ్యి లేదు అంటే ఇంకా నూనె వాడచ్చు. నేను మామూలుగా దోసకాయ, బీన్స్, చిక్కుడు, తర్వాత గోరు చిక్కుడు, దోసకాయ, టమోటా ఇవే వేసాను నేను. మామూలుగా అయితే అన్నీ చామగడ్డ, రత్నపురిగడ్డ అంటే చిలకడ దుంప అంటారు కదా, అవి, మళ్ళీ క్యారెట్ అన్నీ వేయొచ్చండి. నేను వేయలేదు. ఉడుకుతుంది. దీనికి మెయిన్ సాంబార్ పౌడరు, నెయ్యి, ఇవి 2 చాలా టేస్ట్గా ఉండడానికి ఉంటుంది. ఇది బాగా ఉడకాలండి, అప్పుడే కలుస్తుంది అంత మొత్తం కూడా. ఉడికిన తర్వాత చెప్తానండి. సాంబారు బాగా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు వేయాలి. ఇక్కడ పక్కన స్టవ్లో నేను పెట్టుకుంటున్నాను. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెయ్యి వేస్తున్నానండి. ఇది 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత మనము అది కాగాలి. కాగిన తర్వాత ఒకే ఒక మిరపకాయ వేస్తున్నాను. ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. అంతేనండి, ఇంకేం వద్దు. పోపు గింజలు, ఇది బాగా ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత ఆ సాంబార్లో పోయాలి. ఆవాలు జీలకర్ర వేసాను, చిట్టపట్లాడిపోయిందండి. ఇప్పుడు దింపడానికి ముందు మనము ఇంగువ, ఇది పౌడర్ వేస్తున్నాను. దీనికి మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చేసి దీంట్లో సాంబార్లో పోస్తాను. వెరీ గుడ్. సాంబార్ రెడీ అండి. ఈ సాంబారు అన్నంలో కలిపి చూపిస్తా. పొయ్యొద్దండి, కొంచెము అన్నము చల్లారిన తర్వాత పొయ్యాలి, లేకపోతే ఎంత సాంబార్ పోసినా కూడా అవి లాగేస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే కొంచెము అన్నం చల్లారిన తర్వాతనే సాంబారు పొయ్యాలి, అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి.
నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా చెప్పి షేర్ చేయండి. నమస్కారం.